హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా సబ్స్క్రైబర్ అందరికి, మీ సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇప్పుడు కూడా నా సబ్స్క్రైబర్లు అందరూ ఇక్కడ ఉంటారు. నేను ఇప్పుడు గోదావరి రొయ్యలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. గోదావరి రొయ్యలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. గోదావరి రొయ్యలు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద లావుగా ఉంటాయి. చెర్లో రొయ్యలన్నీ కూడా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ ఈ గోదావరి రొయ్యలు ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. ఈ ఈ గోదావరిలో పెరిగిన రొయ్యలు ఫ్రెండ్స్. ఈ చెర్లు పెరగవు ఫ్రెండ్స్. వీటిని శనగపప్పు కూడా వేసుకుని వండుకుంటే చాలా అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఇవన్నీ గోదావరి రొయ్యలు ఫ్రెండ్స్. ఇప్పుడు వండుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చెర్లు పెరిగి కాదు, గోదావరిలో పెరిగిన ఫ్రెండ్స్. మాది పశ్చిమ గోదావరి ఫ్రెండ్స్. మేము పశ్చిమ గోదావరి కాబట్టి మేము ఇలాంటివి తింటాం. ఈ కాళ్ళు కూడా చూసారు ఫ్రెండ్స్ ఎంతంత బాగున్నాయి. ఇవి కూడా వండుకోవచ్చు కూరలు వేసుకుని. మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రొయ్యలు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్.